ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్ కాదు, చాలా స్పెషల్. అదే విజయదశమి వ్లాగ్ అంటే దసరా. దసరా వేరు వేరు ప్లేస్ లో వేరు వేరు విధంగా జరుపుకుంటారు. బట్ ఈ రోజు మా ఊర్లో ఎలా జరిగిందో చెప్తాను. కాదు కూర్చున్నట్టు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త మినీ వ్లాగ్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక షార్ట్ కట్ లో చెప్తాను. మైసూర్ అనే రాక్షసుడి పైన అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు గెలిచారు. అదే ఈ రోజు దసరా. ఈ 9 రోజులనే మనం నవరాత్రులను కూడా అంటాము. ఈ నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో కనిపించి దర్శనం ఇస్తూ ఉంటారు మనకి. చాలా మంది దీక్ష తీసుకుంటారు, కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, అండ్ ఇంకొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా భక్తిని అనేది చూపిస్తారు. లైక్ దాండియా, ఇంకా భజనతో పాటు 9 రోజులనే బతుకమ్మ ఆడతారు, బోనాలు తీస్తారు, ఇంక ఇలా చాలా జరుగుతాయి. అండ్ దసరా రోజు మేము గోల్డ్ కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటాం. సో లాస్ట్ డే నైట్ రోజు ఒక ప్లేస్ లో మేము మైసాసురుని బొమ్మ తయారు చేసి పెట్టాం. అమ్మవారు ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్లి అమ్మవారి చేతుల మీద ఆ మైసాసురుని కాల్చి మేము దసరా అనేది స్టార్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ మార్నింగ్ October 2 అంటే దసరా రోజు ఆ రోజు మేము మార్నింగ్ లేచి వెహికల్స్ అన్ని కడిగిన తర్వాత మేము కొందరు నచ్చిన విధంగా నచ్చినట్టు బలిస్తారు. కొందరు గుమ్మడికాయ బలిస్తారు, కొందరు మేకను బలిస్తారు, కొందరు కోడిని బలిస్తారు. మేము కోడిని బలిచ్చాం. అంటే బైక్ పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా పోవడానికి మేము ఇట్లా చేస్తాం. ఇది మా నమ్మకం. అండ్ దాని తర్వాత గుడికి వెళ్ళి దర్శనం తీసుకొని అండ్ అలా కొద్దిసేపు చిల్ అయ్యి ఫ్రెండ్స్ తోని. సో సాయంత్రం 5 కాగానే మేము జమ్మి కొట్టడానికి వెళ్తాం. అసలు జమ్మి అంటే ఏంటి, అసలు ఇది మేము ఎందుకు తీసుకుంటాం అనేది ఇప్పుడు చెప్తాను. సో ఆ కాలంలో పాండవులు ఇక్కడ జమ్మి చెట్టు కింద వెపన్స్ దాచారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత అర్జునునికి దొరికి ఆ వెపన్స్ తో పాటే యుద్ధానికి వెళ్తారు, ఆ యుద్ధాల్లో గెలుస్తారు. సో ఇది ఒక లక్ కి సింబల్ లా మారింది. సో దీన్ని మేము జమ్మి కొట్టడం అంటాము. సో జమ్మి కొట్టడం అంటే అక్కడికి వెళ్ళి చెట్టు ఆ రష్ లో మేము తీసుకొని రావాలి. సో మా ఫ్రెండ్ అయితే తీసుకొని వచ్చాడు జమ్మాకు. సో చూడండి చేతికి ఎట్లా ఇదైందో. సో తీసుకొని ఇది మేము ఒక గోల్ లా భావించి మేము మా ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ వాళ్ళు కూడా వెల్తీగా అండ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకొని ఇట్లా హగ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మెయిన్ సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. క్రాకర్స్, ఇంకా మొత్తం హడావుడి మామూలుగా ఉండదు. ఇంకేవైతే రిమైనింగ్ దుర్గదేవులు ఉన్నాయో అవన్నీ స్టార్ట్ అయ్యి సేమ్ నిన్న కాల్చినట్టే మైసాసుని కాల్చి దసరాని అయితే ఎండ్ చేస్తాం. సో మా ఊర్లో ఇలా జరుగుతుంది దసరా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఉంటాం వల్ల.